In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. When a die is rolled once unbiased, what is the probability of getting a multiple of 3 out of possible outcomes? Idi question, right? మనకేమన్నారు a die is rolled once అన్నారు. So when you roll a die, what are the possible outcomes? Possible outcomes can be number 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, 3 అయినా పడచ్చు, 4, 5, 6. ఈ 6 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ పడచ్చు, రైట్? అందుగురించే ఈ 6 నెంబర్స్ అనేవి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, రైట్? దీన్ని సెట్ ఫామ్లో రాస్తే కనుక దాన్ని శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ 6 నెంబర్స్లో ఏ నెంబర్ అయినా పడచ్చు. మనకి ఇక్కడ అన్బయాస్డ్ అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ 1 పట్టడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో నెంబర్ 6 పట్టడానికి అంతే ప్రాబిలిటీ ఉంటుంది, నెంబర్ 3 పట్టడానికి కూడా అంతే ప్రాబిలిటీ ఉంటుంది. ఏ పర్టికులర్ నెంబరు ఎక్కువగా పట్టడానికి ప్రాబిలిటీ లేదు. ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఈక్వల్లీ ప్రాబబుల్ అని దాని మీనింగ్. అర్థమైంది కదా? నా మనల్ని ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అని అడుగుతున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఆల్రెడీ చూసాం. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6, రైట్? 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6 నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్, రైట్? నౌ డినామినేటర్ వాల్యూ తెలిసిపోయింది 6 అనేది. న్యూమరేటర్ వాల్యూ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటి? ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ 3. గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ 3 మనం చూస్తే కనుక 3 అనేది మల్టిపుల్ ఆఫ్ నెంబర్ 3, 6 అనేది మల్టిపుల్ ఆఫ్ నెంబర్ 3, రైట్? అంటే మనకి ఈవెంట్ స్పేస్లో ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 3 and 6 ఉంటాయి. మనకి శాంపుల్ స్పేస్లో నెంబర్స్ ఏమున్నాయి? 1 to 6 ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్ స్పేస్లో నెంబర్స్ ఏమున్నాయి? 3 and 6. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ టు హ్యాపెన్ ఇస్ 2. అంటే నెంబర్ 3 పడినప్పుడు కానీ నెంబర్ 6 పడినప్పుడు కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ నెంబర్ 3 అనేది ఎప్పుడవుతుంది? వెన్ యూ గెట్ నెంబర్ 3 ఆర్ వెన్ యూ గెట్ నెంబర్ 6, రైట్? దట్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుతుంది. సో ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 2/6, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3, రైట్? సో టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 is 1/3. Understood? Let's look at this problem. A die is thrown once. Find the probability of getting an even number. Find the probability of getting an odd prime number. Possible outcomes of throwing a dice we have seen just now. We can get any of these numbers 1, 2, 3, 4, 5, 6, right? So looking at the formula, we can say that probability of event E is defined as P of E equal to number of outcomes favorable to event E divided by number of all possible outcomes, right? Number of all possible outcomes is 6. న్యూమరేటర్ వాల్యూ తెలియాలి. న్యూమరేటర్ వాల్యూ తెలియడం కోసం ఫస్ట్ వాట్ ఈస్ ద ఈవెంట్? ఫస్ట్ ఈవెంట్ తీసుకుందాం. గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనేది ఈవెంట్, రైట్? సో మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 అని ఉన్నాయి. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి? నెంబర్ 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, నెంబర్ 4 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, నెంబర్ 6 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, రైట్? అంటే ఈవెంట్ స్పేస్ ఈ పర్టికులర్ ఈవెంట్ ఈ అనేది ఉంది కదా, గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్, దానికి ఈవెంట్ స్పేస్ రాసామనుకోండి. దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 2, 4 and 6. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ స్పేస్
3, right? 1, 2, 3. That's why you can say that number of favorable outcomes is 3. Favorable outcomes 3 అయితే కనుక probability ఏమవుతుంది? 3 divided by 6, that is half. So I can say that probability of getting an even number is half. Understood? Now let's look at the second part of the problem. What is the probability of getting an odd prime number? Okay, ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్. Okay, so now let's look at what are the prime numbers. First of all, number 2 is a prime number, 3 is a prime number, 5 is a prime number, right? But 2 అనేది even number, that's why let's cancel this. So what are the odd prime numbers possible? Number 3 and number 5, right? That's why the event space is going to have these two numbers, right? So number of elements in this space, number 3 is 1 and number 5 is the second one, right? So favorable outcomes for this particular event to occur are 2. నెంబర్ 3 వచ్చినప్పుడు కానీ నెంబర్ 5 వచ్చినప్పుడు కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? దట్స్ వై నౌ ఐ కెన్ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇట్ ఈస్ గెటింగ్ అన్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 divided by 6, that is equal to 1/3. So to answer the question we can say that probability of getting an odd prime number is 1/3. Understood? Find the probability of getting sum of the numbers on them is 7 when 2 dice are rolled at a time. మీరు చూస్తే ఇక్కడ 2 dice are rolled at a time. అలా చేస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఇస్ 7. ఇది క్వశ్చన్. దానికోసం మనం ఏం చేస్తామంటే లెట్స్ నౌ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రోల్ 2 డైస్ ఎట్ ఏ టైం. డై 1లో మీకు నెంబర్ 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4, 5 ఆర్ 6 ఏ నెంబర్ అయినా పడవచ్చు, రైట్? డై 2కి వచ్చేసరికి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు ఆర్ 6 ఏదైనా పడవచ్చు, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ కాంబినేషన్. ఫస్ట్ డైలో నెంబర్ 1 పడి సెకండ్ డైలో కూడా 1 పడింది అనుకోండి. వాట్ యు గెట్ ఈజ్ 1,1, రైట్? ఫస్ట్ డై 1 పడి సెకండ్ డైలో 2 పడింది అనుకోండి, యూ హ్యావ్ 1,2. అలా రాసుకుంటూ పోతే యూ గెట్ 1,1, 1,2, 1,3, 1,4, 1,5 అండ్ 1,6. దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. అలా కాకుండా ఫస్ట్ డైలో 2 పడింది అనుకోండి, సెకండ్ డైలో ఈ 1 నుంచి 6లో ఏదైనా పడవచ్చు, రైట్? అలా అయితే కనుక అవుట్కమ్స్ ఏంటి? 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. ఇలాగే ఫస్ట్ డైలో 3 పడి సెకండ్ డైలో 1 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ పడవచ్చు కాబట్టి అవుట్కమ్స్ ఇలా ఉంటాయి. ఇలా రాసుకుంటూ పోతే మనకి టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, రైట్? సో వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్? 1, 1 నుంచి 6, 6 వరకు మనం ఇక్కడ రాసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పాసిబులే, రైట్? నౌ what is the probability definition? Probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes. ఇక్కడ all possible outcomes అంటే మనకి 1, 1 నుంచి 6, 6 వరకు అన్నీ పాసిబుల్, రైట్? సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 6 into 6, దట్ ఈస్ 36. సో టోటల్ 36 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్? డినామినేటర్ వాల్యూ 36 అని తెలుస్తుంది. ఈ ఫార్ములాలో న్యూమరేటర్ వాల్యూ తెలియాలంటే మనకి ఈవెంట్ ఈ అనేది ఏంటో చెప్పాలి. ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 7, రైట్? వీఆర్ ఆస్క్ టు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7 కాబట్టి ఈవెంట్ ఈ అనేది సమ్ ఆఫ్ 2 నెంబర్స్, గెటింగ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7 అనేది ఈవెంట్. మీరు చూస్తే కనుక 1,6, 2,5 చూడండి. 1,6 ఎంత? సమ్ 7. 2,5 సమ్ 7. 3 + 4 7, 4 + 3 7, 5 + 2 7, 6 + 1 7, రైట్? ఈ పర్టికులర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకి సమ్ వచ్చి 7 అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని అడిగాం అనుకోండి, 1, 2, 3,
4, 5, 6. So favorable outcomes 6. So as per the formula, probability of getting sum of two numbers is 7 is 6 divided by 36, that is equal to 1 by 6. This is the answer, right? Now let's look at this problem. If two dice are thrown at the same time, find the probability of getting sum of the dots on top is prime. Prime number రావాలంట, sum of the dots on top. Now look at this. Probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes, right? So మనకి ఇప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇంతకుముందే చూసాం. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి 36, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో తెలియాలి మనకి. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ టాప్ ఈజ్ ప్రైమ్. అంటే ఈ నెంబర్స్ సమ్ము ఎప్పుడైతే ప్రైమ్ అయిందో వాటిని కౌంట్ చేయాలి. అవన్నీ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూడండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఎ ప్రైమ్ అనేది ఈవెంట్ ఈ అవుతుంది, రైట్? సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ వస్తే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్, రైట్? మనకి 11 వరకు మాత్రం ఇంపార్టెంట్, రైట్? 6 + 6 అనేది 12. 12 కంటే బిగ్గర్ నెంబర్స్ ఏమీ లేవు ఇక్కడ, రైట్? దట్స్ వై వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ దీస్ 5 ప్రైమ్ నెంబర్స్. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అది ఎప్పుడు పాసిబుల్ అంటే 1 + 1 2, రైట్? 1, 1 పడినప్పుడు 2 అనేది వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే? 3 అనేది ఎప్పుడెప్పుడు పడే ఛాన్స్ ఉంది అంటే 3 అనేది ఎప్పుడెప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే 1, 2కి 2, 1కి, రైట్? ఫస్ట్ డైలో 2 పడి సెకండ్ డైలో 1 పడినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ డైలో 1 పడి సెకండ్ డైలో 2 పడినప్పుడు కానీ మనకి సమ్ వచ్చి 3 అవుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? సిమిలర్లీ 5 కావాలనుకున్నాం అనుకోండి. ఇది 1, 3 ఉంది కదా, దాని సమ్ వచ్చి 4 అవుతుంది. బట్ 1, 4ది సమ్ వచ్చి 5, రైట్? 2, 3ది 5 సమ్. 3 and 2 సమ్ ఈజ్ 5. 4 and 1 సమ్ ఈజ్ 5. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది వచ్చినప్పుడైనా కానీ మనకి సమ్ వచ్చి 5 అవుతుంది. అంటే గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. నా 7 చూడాలి మనం. 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు పడినా కానీ మనకి 7 అనే ప్రైమ్ నెంబర్ అక్కర్ అవుతుంది సమ్, రైట్? 11 కావాలి మనకి. 11 ఎప్పుడు వస్తుంది అంటే 5, 6, 6, 5, రైట్? నా ఇప్పుడు సర్కిల్ చేసిన నెంబర్స్ అన్నీ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 15. ఎందుకు 15 అయినాయి? ఈ 15 నెంబర్స్ పడినప్పుడు మాత్రం మనకి సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ప్రైమ్ అవుతుంది, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ 15, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ టాప్ ఈజ్ ఎ ప్రైమ్ ఎంత అవుతుంది? 15/36. దిస్ ఈజ్ 3 times 5, right? So this is 3 times 12. So 5/12 is the answer. Understood? A bag contains balls which are numbered from 1 to 50. A ball is drawn at random from the bag. The probability that it bears a 2-digit number multiple of 7. What is the probability అనేది కనుక్కోమంటున్నారు. ఏంటి ప్రాబిలిటీ? ప్రాబిలిటీ టు పిక్ ఏ 2-digit నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్తున్నారు? ఏ బ్యాగ్ కంటైన్స్ బాల్స్ విచ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 50. అంటే టోటల్ 50 బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో, రైట్?
మన దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో 50 బాల్స్ ఉన్నాయి, వాటి మీద నెంబర్స్ ఏమి ఉన్నాయి 1 నుంచి 50 వరకు రాసున్నాయి ఇక్కడ చూపించినట్టుగా. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్. మనం కళ్ళు మూసుకుని ఈ బాల్స్ అన్నీ ర్యాండమ్గా షఫుల్ చేసేసి కళ్ళు మూసుకుని ఒక బాల్ని పిక్ చేస్తాం. పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ బేర్స్ ఏ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7. మనం తీసింది 2 డిజిట్ నెంబర్ ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 7 అయి ఉండాలి. అలాంటి నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఇది క్వశ్చన్, రైట్? సో ప్రాబబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఈవెంట్ ఈ ఏంటి అనేది మీకు తెలియాలి. ఈవెంట్ ఈ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ యూ విల్ గెట్ ఎ నెంబర్ దట్ ఈస్ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7 అన్నారు కదా, అదే ఈవెంట్ అవుతుంది. ఈవెంట్ ఈ ఈజ్ ఫైండింగ్ ఎ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7. ఫైండింగ్ అనొచ్చు, లేకపోతే గెటింగ్ ఎ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7, ఇది ఈవెంట్. ఓకే, ఈ ఈవెంట్కి పాసిబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో మనకు తెలియాలి, రైట్? అవెన్నో మొత్తం తెలియాలి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నారు కాబట్టి. తర్వాత నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి? ఓకే, ఈ బ్యాగ్లోండి ఒక బాల్ని బయటకు తీయాలి. అది నెంబర్ 1 అని రాసున్న బాల్నైనా తీయొచ్చు, నెంబర్ 2 అని రాసున్న బాల్నైనా తీయొచ్చు, రైట్? నెంబర్ 3 అని రాసున్న బాల్నైనా తీయొచ్చు, నెంబర్ 4, 15, 16, 17, 50 ఇలాగ ఏ నెంబర్ రాసున్న బాల్నైనా తీయొచ్చు, రైట్? ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 రావడం అనేది ఒక అవుట్కమ్, 2 రావడం అనేది ఒక అవుట్కమ్, 3 రావడం అనేది ఒక అవుట్కమ్, అలాగే 50 వరకు ఏ బాల్ అయినా బయటకు రావడం అనేది సపరేట్గా ఒక్కొక్క అవుట్కమ్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు ఏమవుతాయంటే టోటల్ 50 బాల్స్ ఉన్నాయి కాబట్టి 50 అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 50. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఎన్నో ఇప్పుడు కావాలి, రైట్? సో ఫైండింగ్ ఏ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాం, రైట్? 2 డిజిట్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 14, 21, 28, 35, 42 అండ్ 49, రైట్? ఈ నెంబర్స్ రాసున్న బాల్స్లో ఏ బాల్ అయినా మనం పిక్ చేసినప్పుడు వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? యూ విల్ గెట్ ఏ 2 డిజిట్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ 7. అర్థమైంది కదా? నౌ 14 రావడం అనేది ఒక అవుట్కమ్, ఫేవరబుల్ అవుట్కమ్. 21 రావడం అనేది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. 28 అనేది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. 35 అనేది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. 42 అనేది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. 49 అనేది అనదర్ ఫేవరబుల్ అవుట్కమ్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబిలిటీ ఈవెంట్ ఈ అనేవి ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, right? First of all, let's write 2 digit numbers that are multiples of 7 ante 14, 21, 28, 35, 42, 49, right? So total number of outcomes favorable to event E in this particular case ante 1, 2, 3, 4, 5, 6, right? So probability ఇప్పుడు ఏమవుతుంది? Number of favorable outcomes divided by number of all possible outcomes, that is 6/50, that can be written as 3/25. Understood? Now let's look at this problem. From the first 50 natural numbers, find the probability of randomly selected number is a multiple of 3. ఇక్కడ ఏంటి మనకి 50 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, రైట్? ఈ 50 న్యాచురల్ నెంబర్స్లో ర్యాండమ్గా ఒక నెంబర్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇది కూడా ఇందాకట్లానే ర్యాండమ్గా ఒక నెంబర్ మీద నేను లెట్స్ సే ఇలా టిక్ చేస్తాను, ఆ నెంబర్ ఏంటి అనేది చూస్తాం. అది గనక మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి అంటే ఎంత ప్రాబబిలిటీ అని అడుగుతున్నారు, అది క్వశ్చన్, రైట్? సో టోటల్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 50 నెంబర్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ డెఫినేషన్తో స్టార్ట్ అవుదాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? సో ఈవెంట్ ఈ ఇక్కడ ఏమవుతుంది? గెటింగ్ ఎ నెంబర్ దట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3, రైట్? సో నౌ లెట్స్ లుక్ ఎట్
మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 అనేది మల్టిపుల్ ఆఫ్ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, రైట్? ఈ నెంబర్స్ ఏవైనా మనం ర్యాండమ్గా కళ్ళు మూసుకొని పిక్ చేసినప్పుడు ఈ నెంబర్స్ ఏవైనా పిక్ అయితే ఈ ఈవెంట్ ఈ అనేది అక్కర్ అవుతుంది, రైట్? యూ విల్ బి గెటింగ్ ఏ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3, రైట్? అదర్వైజ్ ఆ ఈవెంట్ అవ్వదు, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? టోటల్ 50 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 50, ఓకే? అండ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలియాలి అంటే కనుక మనకి ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేయాలి, రైట్? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39 ఇలా ఇక్కడ ఏవైతే మార్క్ చేసామో అవన్నీ ఇక్కడ రాశాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 16 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్, రైట్? సో ప్రాబిలిటీ ఏమవుతుంది ఇక్కడ? 16 డివైడెడ్ బై 50 అవుతుంది. 16 డివైడెడ్ బై 50ని 8 డివైడెడ్ బై 25 అని రాయొచ్చు. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. మనం ర్యాండమ్గా కళ్ళు మూసుకుని ఈ నెంబర్స్లో ఎక్కడైనా ఒకదాన్ని టిక్ చేస్తే 8/25 ప్రాబిలిటీతో యూ విల్ గెట్ ఏ నెంబర్ విచ్ ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే దీని మీనింగ్ ఏంటంటే 25 టైమ్స్ టిక్ చేస్తే 8 టైమ్స్ మీకు మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చే ఛాన్స్ ఉంది అని దాని మీనింగ్. అర్థమైంది కదా? A bag contains 5 red and 8 white balls. If a ball is drawn at random from the bag, what is the probability that it will be a white ball and it will not be a white ball? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, రైట్? అండ్ 8 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో, రైట్? లెట్స్ సే దట్ దిస్ ఈజ్ యువర్ బ్యాగ్. మనం ర్యాండమ్గా ఈ బాల్స్ అన్నిటిని షఫిల్ చేసేసి బ్యాగ్లో ర్యాండమ్గా కళ్ళు మూసుకుని ఒక బాల్ని పిక్ చేస్తున్నాం అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ బి పికింగ్ ఏ వైట్ కలర్ బాల్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ నాట్ బి పికింగ్ ఏ వైట్ కలర్ బాల్, రైట్? సో ఫస్ట్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ దట్ ఈస్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేస్తున్నాం? ర్యాండమ్గా ఒక బాల్ని పిక్ చేస్తున్నాం. ఆ పిక్ చేసే బాల్ ఈ రెడ్ కలర్ బాల్ అవ్వచ్చు, లేకపోతే ఈ రెడ్ కలర్ బాల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇలా వీటిలో ఏది పిక్ చేసినా కానీ ఒక అవుట్కమ్ అవుతుంది. అలాంటివి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ప్లస్ 8, రైట్? సో ఇక్కడ ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనుకుంటే దాంతో సంబంధం లేకుండా నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 5 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ యూ విల్ గెట్ ఏ వైట్ కలర్ బాల్ అన్నాం కదా. ఈవెంట్ ఈ అనే దాన్ని నేనేమని డిఫైన్ చేస్తున్నా అంటే గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అని డిఫైన్ చేస్తున్నాను. ఓకే, వైట్ కలర్ బాల్ రావడానికి ఆప్షన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అంటే కనుక ఈ వైట్ కలర్ బాల్ని సెలెక్ట్ చేసినా మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది. ఈ బాల్ని సెలెక్ట్ చేసినా దీన్నైనా 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 అంటే ఈ 8 వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, వీటిలో దేన్ని సెలెక్ట్ చేసినా కానీ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈ అన్నప్పుడు ఏమని చెప్తాం? 8 అని చెప్తాం. ఎందుకు? వైట్ కలర్ బాల్స్ 8 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 అవుతాయి.
ఓకే, సో ప్రాబిలిటీ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. కాబట్టి 8 divided by 13 is the probability of getting a white color ball. Right? Let us note this. Now, మనకి what is the probability that the ball selected is not a white color ball? ఇది కనుక్కోవాలి. రైట్, ఇక్కడ ఈవెంట్ ఈ అని ఉంది కదా, దాన్ని ఏమన్నాం, ఫస్ట్ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్ అనేది ఈవెంట్ ఈ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి నాట్ ఏ వైట్ బాల్. నాట్ ఏ వైట్ బాల్ అంటే నాట్ ఈవెంట్ ఈ, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అన్నప్పుడు వీ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ ఈవెంట్ ఈ టు అక్కర్, రైట్? దట్స్ వై ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ నాట్ ఈవెంట్ ఈ. దాన్ని ఈ బార్ అని కూడా రాస్తారు. ఓకే, మనకి ప్రాబిలిటీలో కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్లస్ జరగకపోవడానికి. ఓకే, సమ్ ఎంత, ప్రాబిలిటీ సమ్ అంటే 1. ఓకే, అంటే పి ఆఫ్ ఈ మనకు తెలుసు కాబట్టి పి ఆఫ్ నాట్ ఈ మనం ఇప్పుడు కనుక్కోవచ్చు, రైట్? పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత, 8/13. పి ఆఫ్ నాట్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ వైట్ కలర్ బాల్, రైట్? సో పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ అని రాస్తే కనుక, ఓకే, పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ 8/13, రైట్? దీన్ని ఎలా రాయొచ్చు, 1/1 మైనస్ 8/13 అంటే కనుక 13 into 1 minus 8 into 1, right? So this is 5/13. 13 minus 8/13 equal to 5/13. So probability of not getting a white color ball is 5/13. ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కోవచ్చు. అదర్వైజ్ ఈ ప్రాబ్లంలో మీరు చూస్తే కనుక రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, వైట్ కలర్ బాల్స్ ఉన్నాయి, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అంటే దాని మీనింగ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ గెట్ ఏ రెడ్ కలర్ బాల్ అని మీనింగ్, రైట్? నాట్ ఏ వైట్ బాల్ అంటే ఈ పర్టికులర్ కేసులో చూస్తే మనకి ఓన్లీ రెడ్ అండ్ వైటే ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ బి గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్, రైట్? రెడ్ కలర్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే కనుక ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, 1 2 3 4 5, రైట్? 5/13 అవుతుంది. అలా చేసినా కరెక్టే, ఇలా ఈ ఫామ్లో యూస్ చేసినా కరెక్టే, రైట్? కానీ చాలాసార్లు ఇలాంటి ఫామ్లను యూస్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. దేర్ ఆర్ 12 రెడ్ కలర్ బాల్స్, 18 blue color balls and 6 white color balls in a box. When a ball is drawn at random from the box, what is the probability of not getting a red color ball? ఓకే, మన దగ్గర ఏమున్నాయి, 12 రెడ్ బాల్స్ ఉన్నాయి, 18 బ్లూ బాల్స్ ఉన్నాయి, 6 వైట్ బాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి, రైట్? ఇవన్నిటిని బాగా షఫిల్ చేసేసి కళ్ళు మూసుకుని ర్యాండమ్గా ఒక బాల్ని పిక్ చేశారనుకుందాం మీరు. అలా పిక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్? రెడ్ బాల్ కాకుండా వేరే బాల్స్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అంటే దీని మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ గెట్ ఐదర్ ఏ బ్లూ కలర్ బాల్ ఆర్ ఏ వైట్ కలర్ బాల్ అని అంటారు. ఈ రెండిట్లో ఏదొచ్చినా ఓకే, ఇది రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని ఇందాక అనుకున్నట్టుగా మనం 2 వేస్లో చేయొచ్చు. నాట్ ఈ కాన్సెప్ట్ వాడదాం మనం. ఓకే, మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అనేది ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ అన్నారు కదా, నేను ఈవెంట్ ఈ అనే దాన్ని రెడ్ కలర్ బాల్ని పిక్ చేయడం కింద రాసుకుంటాను అనుకున్నాను సపోజ్. ఓకే, ఇఫ్ ఈవెంట్ ఈ ఈజ్ గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్, దెన్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ ఈజ్ ఈ బార్, రైట్? ఆర్ ఈ నాట్. ఇఫ్ ఈవెంట్ ఈ అనేది గెటింగ్ రెడ్ కలర్ బాల్ అయితే కనుక నాట్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ అనేది ఏమవుతుంది, ఈ నాట్ అవుతుంది ఆర్ నాట్ ఈ అవుతుంది, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు ఫస్ట్ ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్. తర్వాత దాన్ని మనం ఇందాక చూసిన ఫార్ములాని యూస్ చేసుకుని ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం.
నౌ రెడ్ కలర్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ తెలియాలి, రైట్? 12 రెడ్ బాల్స్ ఉన్నాయి, 18 బ్లూ బాల్స్ ఉన్నాయి, 6 వైట్ బాల్స్ ఉన్నాయి. వీటిలో టోటల్ 36 బాల్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. వీటిలో ఏ పర్టిక్యులర్ బాల్ని పిక్ చేసినా కానీ అది ఒక అవుట్కమ్, రైట్? సో టోటల్ 36 బాల్స్ ఉన్నాయి. సో 36లో ఏదైనా రావచ్చు మనకి. అంటే టోటల్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని చూస్తే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. సో న్యూమరేటర్కి వచ్చేసరికి ఈవెంట్ ఈ అనే దాన్ని మనం గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్ అని డిఫైన్ చేసాం కాబట్టి, ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 12 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి కదా. ఈ 12 బాల్స్లో ఏదో ఒక బాల్ వచ్చినప్పుడు ఈ అవుట్కమ్ అక్కర్ అవుతుంది కాబట్టి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12 అవుతాయి. ఓకే, సో పి ఆఫ్ ఈ కనుక్కుంటాను నేను. పి ఆఫ్ ఈ అనేది నౌ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈ, దట్ ఈస్ 12, divided by number of all possible outcomes, that is 36, right? So P of E equal to 12 by 36, that is equal to 1 by 3. So now I want to find what is P of not E, right? Probability of not E కనుక్కోవాలి. ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తాను. రీఅరేంజ్ చేస్తే P of not E equal to 1 minus P of E అవుతుంది. P of E is 1 by 3, right? అంటే P of not E equal to 1 minus 1 by 3. 1 minus 1 by 3 ఏంటి? వాల్యూ 2 by 3. So what is the probability that you will not be getting a red color ball is 2 by 3, right? 36 balls ఉన్నాయి టోటల్. అందులో 12 balls, ఈ 12 balls రావద్దు మనకి. అంటే కనుక ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 2 by 3 అవుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఈ 18 plus 6, ఓకే, 24 అవుతుంది కదా. 24 ఈ పర్టికులర్ ఈవెంట్కి 24 ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ బాల్ అంటే దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ 24 అవుతాయి. 24 by 36, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 2 by 3, రైట్? సో ప్లీజ్ నోట్ దిస్ ఫార్ములా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, whenever you are asked to find this not, probability of not getting a red color ball, probability of not getting a prime number, probability of not getting a white color ball, ఇలా నాట్తో వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఈ ఫార్ములా యూజ్ చేయడం. ఓకే, దెన్ నాట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఏ పర్టికులర్ ఈవెంట్ అయితే మనకు సూటబుల్లో ఆ ఈవెంట్ని పిక్ చేసుకుని దాని ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసేయండి. పి ఆఫ్ ఈ అవుతుంది అది. ఒకసారి పి ఆఫ్ ఈ వచ్చేస్తే పి ఆఫ్ నాట్ ఈ అనేది ఈ ఫార్ములా నుంచి స్ట్రైట్ అవే వచ్చేస్తుంది. అండర్స్టూడ్? A box contains 3 blue color and 4 red color balls. What is the probability that the ball taken out randomly will be red? ఇది క్వశ్చన్. మనకు బాక్స్లో ఏమున్నాయి? 3 బ్లూ కలర్ బాల్స్ అండ్ 4 రెడ్ కలర్ బాల్స్, రైట్? ఇవి బాక్స్లో ఉన్నాయి. మనం ర్యాండమ్గా వీటిని షఫిల్ చేసేసి కళ్ళు మూసుకుని ఒక బాల్ కనుక బయటికి తీసామనుకోండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ ఇట్ విల్ బి రెడ్ ఇన్ కలర్? అది క్వశ్చన్, రైట్? సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈ బ్లూ కలర్ బాల్ని పిక్ చేయడం అనేది ఒక అవుట్కమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? ఈ బ్లూని పిక్ చేయడం అనేది ఒక అవుట్కమ్, రైట్? ఈ బ్లూని పిక్ చేసిన ఒక అవుట్కమ్ అవుతుంది. ఏదో ఒక బాల్ని పిక్ చేయాలి కదా. ఏ బాల్ని పిక్ చేసినా కానీ అది ఒక అవుట్కమ్ అవుతుంది. మీరు చూస్తే కనుక 3 బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి, 4 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. అంటే టోటల్ 7 బాల్స్ ఉన్నాయి, రైట్? ఈ 7 బాల్స్లో ఏ బాల్ని పిక్ చేసినా ఒక అవుట్కమ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు టోటల్ 7 నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు 7 అవుతుంది. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఈ బాక్స్లో 7 బాల్స్ ఉన్నాయి కాబట్టి 7 అయింది. అండర్స్టూడ్? నౌ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నారు. ఈవెంట్ ఈ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్. ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్ అనేది ఈవెంట్ ఈ, రైట్? అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఏంటంటే ఈ బాల్ పిక్ అవడం అనేది ఒక అవుట్కమ్ దట్ ఈస్ ఫేవరబుల్ టు దిస్ ఈవెంట్, రైట్?
ఈ రెడ్ బాల్ పిక్ అవ్వడం, ఈ రెడ్ బాల్ పిక్ అవ్వడం, లేకపోతే ఈ రెడ్ బాల్ పిక్ అవ్వడం, ఏది పిక్ అయినా కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అవుతుంది, రైట్? సో అవుట్కమ్స్ ఫేవరబుల్ వచ్చి ఈ రెడ్ బాల్స్ పిక్ అవ్వడం అనేది అవుట్కమ్స్ ఫేవరబుల్. ఎన్ని అవుట్కమ్స్ ఫేవరబుల్ ఉన్నాయి? 4 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి కాబట్టి 4 outcomes favorable for this particular event, right? So now we know the numerator value is 4, number of outcomes favorable to event E, and denominator value number of all possible outcomes, that is 7. So probability P of E is now defined as 4 by 7. So what is the probability of getting red color ball? That is 4 by 7. Understood? Let us look at this. A bag contains 5 red color balls and some blue color balls. If the probability of drawing a blue color ball is double that of the red color ball, find the number of blue color balls in the bag. ఈ క్వశ్చన్ చూస్తే బ్లూ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, దాన్ని కనుక్కోమంటున్నారు. దాన్ని కనుక్కోమండం కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లూ కలర్ బాల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, రైట్? ఎన్ని రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి? 5 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. సమ్ బ్లూ కలర్ బాల్స్ అన్నారు. ఓకే, నేనేమంటానంటే ఈ సమ్ని ఎక్స్ బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయని అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ దట్ దేర్ ఆర్ ఎక్స్ బ్లూ కలర్ బాల్స్. ఓకే, 5 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, ఎక్స్ బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లూ కలర్ బాల్ అనేదాన్ని పి ఆఫ్ బి అని రాస్తాం. ఓకే, పి ఆఫ్ బికి ఫార్ములా ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? పి ఆఫ్ బి అన్నాం అనుకోండి, ఇక్కడ అఫ్ కోర్స్ యూ కెన్ రైట్ బి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ బి, దట్ ఈస్ గెటింగ్ ఏ బ్లూ కలర్ బాల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు 5 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఇందులో ఏ బాల్ని పిక్ చేసినా ఒక అవుట్కమ్. ఇక్కడ ఎక్స్ బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి, ఇందులో ఏ బాల్ని పిక్ చేసినా ఒక అవుట్కమ్, రైట్? అంటే టోటల్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే కనుక 5 ప్లస్ ఎక్స్. అంటే ఈ 5 ప్లస్ ఎక్స్ బాల్స్లో ఏ బాల్ని పిక్ చేసినా కానీ ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక అవుట్కమ్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 5 ప్లస్ ఎక్స్. అండర్స్టూడ్? నౌ ఈవెంట్ బి అని డిఫైన్ చేశాం కదా, అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ బి. ఎన్ని బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి? ఎక్స్. అంటే ఈ ఎక్స్ బాల్స్లో ఏ బాల్ని పిక్ చేసినా కానీ ఒక అవుట్కమ్ ఫేవరబుల్గా వస్తుంది, రైట్? అంటే ఎక్స్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుతాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ గెటింగ్ బ్లూ కలర్ బాల్ ఈజ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఎందుకైందో అర్థమైందా? ఎందుకంటే ఎక్స్ బాల్స్ ఉన్నాయి కాబట్టి బ్లూ కలర్ బాల్స్. బ్లూ కలర్ బాల్ని పిక్ చేయడం అనే ఈవెంట్ దట్ ఈస్ బి అని డినోట్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్, రైట్? నౌ యాజ్ పర్ ద ప్రాబిలిటీ డెఫినేషన్ పి ఆఫ్ బి ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ డివైడెడ్ బై 5 ప్లస్ ఎక్స్. అండర్స్టూడ్? నౌ సిమిలర్లీ వీ కెన్ డూ దిస్ ఫర్ రెడ్ కలర్ బాల్, రైట్? Probability of getting a red color ball, I am writing it as P of R. అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? R రాస్తాం, ఈ బదులు R రాస్తాం, రైట్? Probability of event R, that is P of R, equal to number of outcomes favorable to event R divided by number of all possible outcomes of the experiment. All possible outcomes వచ్చి 5 plus x. అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఆర్ అన్నప్పుడు అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఆర్ ఏమవుతాయి? favorable outcomes to get red color ball, that is equal to favorable outcomes for event R, that is equal to 5. 5 ఎందుకైంది అంటే since there are 5 red color balls, ఈ బాల్స్లో ఏ ఒక్క బాల్ని పిక్ చేసినా మనకు ఫేవరబుల్ అవుట్కమే అవుతుంది. సో 5 different outcomes are possible which are favorable for this event, right? So now probability definition ఏమవుతుంది? 5 divided by 5 plus x అవుతుంది. P of R equal to 5 divided by 5 plus x, right? Let us note it down. P of B వచ్చి x divided by 5 plus x, P of R వచ్చి 5 divided by 5 plus x. Now look at this. మనకి స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అదేమని చెప్తుంది? Probability of drawing a blue color ball is double
దట్ ఆఫ్ రెడ్ కలర్ బాల్ అంటే డబుల్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్. సో దాన్ని ఏమని రాయొచ్చు, పి ఆఫ్ బి ఈక్వల్ టు 2 times పి ఆఫ్ ఆర్, రైట్. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లూ కలర్ బాల్, దిస్ ఈజ్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డబుల్ 2 times దట్ ఆఫ్ రెడ్ కలర్ బాల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ బాల్. దట్స్ వై ఇట్ ఈస్ రిటెన్ యాజ్ పి ఆఫ్ ఆర్. 2 times పి ఆఫ్ ఆర్, పి ఆఫ్ బి ఈక్వల్ టు అంటే దీన్ని ఏమని రాయొచ్చు, x divided by 5 plus x equal to 2 times 5 divided by 5 plus x, రైట్. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు, 2 into 5, దీన్ని 2 by 1 అని రాసుకుంటే 2 into 5 అవుతుంది కదా. సో x divided by 5 plus x equal to 10 divided by 5 plus x. లుక్ ఎట్ దిస్, డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్, x ఈక్వల్ టు 10 అని రాసేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 5 plus x into x ఈక్వల్ టు 10 into 5 plus x, రైట్. ఈ 5 plus x, ఈ 5 plus x క్యాన్సిల్ అయిపోతే మనకి x ఈక్వల్ టు 10 మిగిలింది. సో x ఈక్వల్ టు 10 అనేది ఆన్సర్, రైట్. యూ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ బ్లూ కలర్ బాల్స్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 10. రెడ్ కలర్ బాల్స్ 5, బ్లూ కలర్ బాల్స్ 10. అర్థమైందా? There are 100 flashcards labeled from 1 to 100 in a bag. When a card is drawn from the bag at random, what is the probability of getting a card with prime number from possible outcomes and a card without prime number from the possible outcomes? ఈ క్వశ్చన్ చూస్తే there are 100 flashcards. ఆ ఫ్లాష్ కార్డ్స్ మీద ఏమున్నాయంటే నెంబర్స్ 1 to 100 ఉన్నాయి. And all these flashcards are put in a bag. We are going to select a card randomly from the bag. అలా సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏ కార్డ్ విత్ ఏ ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అండ్ ఏ కార్డ్ వితౌట్ ఏ ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, ఇది అడుగుతున్నారు. లెట్స్ సే దట్ యూ హ్యావ్ దీస్ 100 కార్డ్స్ ఇన్ ఏ బ్యాగ్. ఓకే, మనకి ఈ ప్రాబ్లమ్ని ఈజీగా అర్థమయ్యేట్ చేయడం కోసం 100 కార్డ్స్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో అరేంజ్ చేస్తాం. బట్ బ్యాగ్లో ఎలా ఉంటాయంటే ఇవి ర్యాండమ్గా పడి ఉంటాయి. ఓకే, అంటే మీరు బాగా షఫిల్ చేసేసారనుకోండి, ఈ కార్డ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ 100 కార్డ్స్. ప్రతి కార్డు మీద ఒక నెంబర్ ఉంది. అదేంటి, 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్డు మీద ఒక్కొక్క నెంబరు, రైట్. మనం ఇప్పుడు ఈ కార్డ్స్లో అండి కళ్ళు మూసుకుని ఒక కార్డుని సెలెక్ట్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యు గెట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యు గెట్ ఏ కార్డ్ వితౌట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇది కనుక్కోవాలి మనం, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబిలిటీ ఫార్ములా ఏమని చెప్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి, కార్డ్ని కళ్ళు మూసుకొని కార్డ్ని ర్యాండమ్గా పిక్ చేయడం ఈ బ్యాగ్ నుంచి, రైట్. అది ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకుని 1 ఉన్న కార్డ్ని పిక్ చేసాం అనుకోండి, 1 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్. 44 అనే కార్డ్ని పిక్ చేసాం అనుకోండి, 44 అనేది అనదర్ పాసిబుల్ అవుట్కమ్. 2 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్, 3 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్, 12 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్, 4 అనేది ఒక పాసిబుల్ అవుట్కమ్. ఇలా 100 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, రైట్. మీరు కళ్ళు మూసుకుని తీసుకున్నప్పుడు కార్డ్ 99 తీయచ్చు, లేకపోతే కార్డ్ 100 తీయచ్చు, కార్డ్ 1 తీయచ్చు, కార్డ్ 8 తీయచ్చు. ఇలా ఏది తీసినా ఒక అవుట్కమ్ అనుకుంటే కనుక ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి అంటే 100 అవుట్కమ్స్ ఉంటాయి. ఎందుకు, సిన్స్ దేర్ ఆర్ టోటల్ 100 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. చూస్తే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి 100 అవుతాయి. అర్థమైందా, ఎందుకు 100 అవుతాయి, టోటల్ కార్డ్స్ 100 ఉన్నాయి అండ్ ఏ కార్డ్నైనా కానీ మనం కళ్ళు మూసుకొని తీసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 100. అండర్స్టూడ్. సో డినామినేటర్ వాల్యూ తెలిసిపోయింది, మనకి న్యూమరేటర్ వాల్యూ తెలియాలి. అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నారు. ఓకే, అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటనేది ఫస్ట్ లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, మనకేంటి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ అన్నారు, రైట్. ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది, గెటింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్ అనేది ఈవెంట్ ఈ. ఓకే, దీనికి పాసిబుల్
ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎలాగా మనకు తెలుస్తుంది అంటే యూ షుడ్ నో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. అండ్ 1 నుండి 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తెలియాలి. అవేంటంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఈ నెంబర్స్ మీకు గుర్తుండాలి. ఈ నెంబర్స్ గుర్తుండడం అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేం. అర్థమైందా? ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అనేవి గుర్తుంటే మంచిది. ఓకే. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ దట్ హ్యావ్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ నెంబర్ 17 ఉందనుకోండి, 17 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 and 17. 29 తీసుకున్నాం అనుకోండి, 29 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 29. ఇలా 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్న నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. అర్థమైంది కదా? సో ఈ ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ మీకు గుర్తుండాలి. నౌ యూ సీ 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళు మూసుకొని తీసుకున్నప్పుడు 2 అనే దాన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇది ఈ పర్టికులర్ ఈవెంట్కి ఒక ఫేవరబుల్ అవుట్కమ్. రైట్? గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనేది ఉంది కదా, కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్, ఆ పర్టికులర్ ఈవెంట్కి ఒక ఫేవరబుల్ అవుట్కమ్ 2 అనే కార్డ్ సెలెక్ట్ చేయడం. అలాగే 3 అనే కార్డ్ సెలెక్ట్ చేసాం అనుకోండి, కళ్ళు మూసుకొని ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు అది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. ఇలా చూస్తే 5 అనే కార్డుని సెలెక్ట్ చేస్తే, 7 అనే కార్డుని సెలెక్ట్ చేస్తే ఒక ఫేవరబుల్ అవుట్కమ్. ఇలా చూస్తే కనుక ఈ ప్రైమ్ నెంబర్స్, ఇక్కడ రాసిన ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసున్న కార్డ్స్ సెలెక్ట్ అయినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది. రైట్? అదర్వైజ్ యూ డోంట్ గెట్ ఏ ప్రైమ్ నెంబర్ కార్డ్. రైట్? ఈ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రైమ్ నెంబర్ ఉన్న కార్డు వచ్చినట్టు. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే యూ షుడ్ కౌంట్ ఆల్ దీస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. So total there are 25 prime numbers from 1 to 100. That's why you have 25 favorable outcomes for this particular event to occur. Right? Now denominator value తెలుసు, numerator value తెలుసు. Numerator value 25. So probability ఏమవుతుంది? Probability of getting a card with prime number is 25/100. That is equal to 1/4. Understood? Now let's look at the second part of the problem. We want to find a card with without prime number from the possible outcomes. మనకి ఈవెంట్ ఈ అనుకున్నప్పుడు గెటింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్కి ప్రాబిలిటీ 1/4 అని వచ్చింది. రైట్? ఇక్కడ వితౌట్ ఏ ప్రైమ్ నెంబర్ కావాలంటున్నారు. గెటింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ అనేదాన్ని నాట్ ఈ అనొచ్చా? ఇక్కడ ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఏ కార్డ్ విత్ ప్రైమ్ నెంబర్. గెటింగ్ ఏ కార్డ్ వితౌట్ ప్రైమ్ నెంబర్ అనేదాన్ని నాట్ ఈ అనొచ్చు. అంటే ఈ అనే ఈవెంట్ అవ్వట్లేదు, అదర్ ఈవెంట్ ఈజ్ హ్యాపెనింగ్. దాన్ని ఇలా రాస్తాం ఈ నాట్ అని, ఆర్ నాట్ ఈ అని చదువుతాం. రైట్? మనకు తెలుసు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. మనకు పి ఆఫ్ ఈ వాల్యూ తెలుసు 1/4 అని. రైట్? ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తే పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. రైట్? పి ఆఫ్ ఈ వాల్యూ 1/4 కాబట్టి యూ సబ్స్టిట్యూట్ దాట్, సో దట్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ 1/4. దట్ ఈస్ ఈక్వల్ టు 3/4. రైట్? పి ఆఫ్ నాట్ ఈ వచ్చిందంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ getting a card without prime number value వచ్చేసినట్టు. That is 3/4. Probability of getting a card without prime number is 3/4. Understood? A bag contains some square cards. A prime number between 1 to 100 has been written on each card. Find the probability of getting a card that the sum of the digits of prime numbers written on it is 8. మీ దగ్గర చూస్తే కనుక దెర్ ఈజ్ ఎ బ్యాగ్, ఇట్ హ్యాస్ సమ్ స్క్వేర్ కార్డ్స్, స్క్వేర్ షేప్లో ఉన్న కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్లో మీరు చూస్తే కనుక ప్రతి కార్డ్ మీద ఒక ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 to 100 రాసింది. మనం ఇప్పుడే చూసాం దెర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్. రైట్? 1 నుంచి 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి?
25 prime numbers. So it means there are 25 square cards, right? అంటే ఒక కార్డ్ మీద ఒక ప్రైమ్ నెంబర్ రాసుంది అంటే there are 25 cards. Now we are asked to find the probability of getting a card with sum of the digits on the card is 8. అర్థమైంది కదా? ప్రాబిలిటీ ఫార్ములా ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. మనం ఇప్పుడు చూసాం దేర్ ఆర్ 25 కార్డ్స్ విత్ ఈచ్, బికాస్ దేర్ ఆర్ టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఆర్ టోటల్ 25 నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 25 కార్డ్స్ కనుక మీరు చూస్తే ఇలా ఉంటాయి. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్, అది ఒక స్క్వేర్ కార్డ్ మీద రాస్తుంది. 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, అది ఒక స్క్వేర్ కార్డ్ మీద రాస్తుంది. 5, 7, 11 ఇలా చూస్తే దీస్ ఆర్ 25 కార్డ్స్ దట్ హ్యావ్ గాట్ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ఒక బ్యాగ్లో ఉన్నాయి. లెట్స్ సే మీరు ర్యాండమ్గా వీటిని షఫిల్ చేసేసి ఒక కార్డ్ని పిక్ చేద్దాం అనుకుంటారు. అలా పిక్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక కార్డ్ని పిక్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఎందుకు? సిన్స్ దేర్ ఆర్ 25 కార్డ్స్ ఇన్ దిస్ బ్యాగ్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 25. అంటే 2 ఉన్న కార్డ్ తీసినా, 3 ఉన్న కార్డ్ తీసినా, 5 ఉన్న కార్డ్ తీసినా, ఏ కార్డ్ తీసినా ఒక అవుట్కమ్ కాబట్టి దేర్ ఆర్ టోటల్ 25 డిఫరెంట్ అవుట్కమ్స్ పాసిబుల్, రైట్? దట్స్ వై వి సెడ్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 25. సో డినామినేటర్ వాల్యూ తెలిసిపోయింది, న్యూమరేటర్ వాల్యూ తెలియాలి, రైట్? న్యూమరేటర్ వాల్యూ తెలియాలంటే వాట్ ఈస్ ద ఈవెంట్? అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. ఈవెంట్ ఈని డిఫైన్ చేద్దాం. ఈవెంట్ ఈ ఏంటి? వెన్ యూ పిక్ ఎ కార్డ్ అండ్ సీ ద డిజిట్స్, the sum of the digits is going to be 8. Getting a card with sum of digits equal to 8 అనేది ఈవెంట్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. ఈ పర్టికులర్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ 2 అనే కార్డు. సమ్ ఆఫ్ డిజిట్స్ 8 అవ్వట్లేదు, 3కి అవ్వట్లేదు, 5కి అవ్వట్లేదు, 7కి అవ్వట్లేదు, 11కి అవ్వట్లేదు, 13కి 1 + 3 14 అవ్వట్లేదు, 17కి 1 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 8, రైట్? 19కి అవ్వదు, 23కి అవ్వదు, 29కి అవ్వదు, 31 1 + 3 4, దిస్ ఈజ్ 3 + 7 10 అవ్వదు, 41 అవ్వదు, 43 అవ్వదు, 47 అవుతుందా? లేదు, 11 అవ్వదు, 53 అవుతుంది, రైట్? 5 + 3 ఈజ్ 8, 5 + 9 అవ్వదు, 6 + 1 అవ్వదు, 6 + 7 అవ్వదు, 7 + 1 అవుతుంది 8, రైట్? 73 నో, 79 నో, 83 నో. సో వెన్ యూ లుక్ ఎట్ దిస్, సో 17 అనేది ఒక కార్డు, 53 అనేది అనదర్ కార్డ్, 71 అనేది అనదర్ కార్డ్. ఈ 3 కార్డ్స్లో ఏ కార్డ్నైనా మనం పిక్ చేస్తే వి గెట్ ఫేవరబుల్ అవుట్కమ్, రైట్? సో ప్రైమ్ నెంబర్స్ విత్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 8 అనేవి 17, 53, 71, రైట్? నౌ ఈ 3 కార్డ్స్ మాత్రమే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఈ ఈవెంట్కి 3. నౌ న్యూమరేటర్ వాల్యూ 3 అని తెలిసిపోయింది, డినామినేటర్ వాల్యూ 25 అని తెలిసిపోయింది, రైట్? సో లెట్స్ నౌ రైట్ ద ప్రాబిలిటీ. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్ విత్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు 8 is P of E, that is 3/25. Understood? This is the answer we are looking for, right? One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, the jack of hearts, a red face card, a spade, the queen of diamond. ఇది క్వశ్చన్. మనకు చూస్తే కనుక ఎ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉన్నాయి. వాటిలోండి 1 కార్డ్ని డ్రా చేస్తున్నాం. అలా డ్రా చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఆల్ దీస్, అది మనం కనుక్కోవాలి, రైట్? సో 52 కార్డ్స్ ఉంటాయి కదా ప్లేయింగ్ కార్డ్స్ డెక్లో.
వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం అనుకోండి, దే లుక్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఏ అని రాస్తుంది కదా, ఏస్ అంటాం. 2 3 4 5 6 7 8 9 10 జే అని ఉంది కదా, జాక్ అంటాం. క్యూ ఉన్నదాన్ని క్వీన్, కే ఉన్నదాన్ని కింగ్ అంటాం. ఓకే, సో టోటల్ చూస్తే కనుక ఈ రోలో 13 కార్డ్స్ ఉన్నాయి, రైట్. ఈ పర్టికులర్ సింబల్ని క్లబ్ సింబల్ అంటాం. ఓకే, ఈ రోలో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఈ సింబల్ని స్పేడ్ సింబల్ అంటాం. ఈ రోలో కార్డ్స్ చూస్తే కనుక రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ సింబల్ని హార్ట్ సింబల్ అంటాం. ఓకే, ఈ రోలో చూస్తే డైమండ్ సింబల్ ఉంది, రెడ్ కలర్. మీరు చూస్తే కనుక ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా, జాక్, క్వీన్ అండ్ కింగ్. వీటి మీద సమ్ ఫేసెస్ ఉన్నాయి, రైట్. క్వీన్ సింబల్, కింగ్ సింబల్, జాక్ సింబల్ ఉన్నాయి, రైట్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రోలో 13 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 13 క్లబ్స్ ఉంటాయి, 13 స్పేడ్స్ ఉంటాయి, 13 హార్ట్స్, 13 డైమండ్స్ ఉంటాయి, రైట్. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కనుక మీకు క్లబ్స్ అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకే, స్పేడ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి, హార్ట్స్ రెడ్లో ఉంటాయి, డైమండ్స్ రెడ్లో ఉంటాయి. అర్థమైందా? నౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నారు అనుకోండి. ఓకే, నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏం చెప్తుందో చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్, దట్ ఈస్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? డ్రాయింగ్ 1 కార్డ్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇక్కడైతే ర్యాండమ్గా లేవు, ఒక ఆర్డర్లో చూపించాం, కానీ మనకి ర్యాండమ్గా షఫుల్ చేస్తాం. అలా షఫుల్ చేసినప్పుడే దాన్ని వెల్ షఫుల్డ్ డెక్ అంటాం. ఓకే, అలా ర్యాండమ్గా షఫుల్ చేసి ఉన్న కార్డ్స్లో అండి ఒక కార్డ్ని పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్? అది క్వశ్చన్, రైట్. అంటే ఇక్కడ ఈవెంట్ ఈ అనే దాన్ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? డ్రాయింగ్ 1 కార్డ్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్. ఇప్పుడు ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదో అవుట్కమ్. అలా చూస్తే కనుక టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52 డిఫరెంట్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు 52 అవుతుంది. ఎందుకు? టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఈ అనేది ఏంటో డిఫైన్ చేయాలి. ఓకే, ఈవెంట్ ఈ ఏంటి? డ్రాయింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉన్న కార్డుని డ్రా చేయడం అనేది ఈవెంట్ ఈ. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, రైట్. అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 కార్డ్స్ దట్ హ్యావ్ గాట్ కింగ్ విత్ రెడ్ కలర్, రైట్. ద నెంబర్ ఆఫ్ కార్డ్స్ విత్ రెడ్ కలర్ కింగ్ ఇన్ ద డెక్ ఈజ్ 2. సో ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి ఒక ఫేవరబుల్ అవుట్కమ్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఈ కార్డ్ సెలెక్ట్ అయితే అనదర్ ఫేవరబుల్ అవుట్కమ్. సో టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఈవెంట్ అవ్వడానికి? 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్. సిన్స్ దేర్ ఆర్ 2 ఫేవరబుల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి మనం ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు? 2 డివైడెడ్ బై 52, దట్ ఈస్ 1/26. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ red color king is 1/26. Understood? Now let's look at what is the probability of getting a face card. Okay, event E అనేది ఏంటి? ఇక్కడ డ్రాయింగ్ ఎ ఫేస్ కార్డ్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? అసలు ఫేస్ కార్డ్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. There are 12 face cards. ఇందాకే చెప్పాం కదా, జాక్, క్వీన్, కింగ్ వీటి మీద ఫేసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి డెక్లో? మనకి 12 ఉన్నాయి. అంటే ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కరవుతుంది, రైట్. డ్రాయింగ్ ఏ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ అనుకుంటే కనుక ఈ 12 కార్డ్స్ సెలెక్ట్ అయినప్పుడు ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక ఫేవరబుల్ అవుట్కమ్. అంటే టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి?
12 favorable outcomes ఉన్నాయి. అండ్ వి నో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. ఎందుకు? టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 52 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక అవుట్కమ్ పాసిబుల్ కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 12 డివైడెడ్ బై 52, దట్ ఈస్ 3/13. రైట్? నౌ వీ కెన్ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ ఫేస్ కార్డ్ ఈజ్ 3/13. Let's look at what is the probability of getting jack of hearts. ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది ఇక్కడ? డ్రాయింగ్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్. ఓకే, జాక్ అయి ఉండాలి, హార్ట్ సింబల్ ఉండాలి. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? హార్ట్ సింబల్ ఉండి జాక్ అవేది ఓన్లీ 1 కార్డ్ ఉంది, రైట్? సో నెంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఇన్ ద డెక్ ఈజ్ 1. ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయితేనే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ favorable outcomes for this event is 1. All possible outcomes is 52. So probability ఏమవుతుంది? 1 divided by 52. So to answer the question, probability of drawing out a jack of hearts is 1/52. Understood? Now let's look at what is the probability of getting a red face card. ఈవెంట్ ఈ ఏమవుతుంది ఇక్కడ? గెటింగ్ ఎ రెడ్ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ ఈ. మీరు చూస్తే కనుక రెడ్ కలర్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ ఈ కాలమ్స్లో ఉన్నాయి, రైట్? రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఏమున్నాయంటే 1 2 3 ఇక్కడ ఈ రోలో, 1 2 3 ఇక్కడ ఈ రోలో, రైట్? టోటల్ రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 6, రైట్? ఈ 6 కార్డ్స్లో ఏ కార్డ్స్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అవుతుంది కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఏంటి అది? జాక్ విత్ హార్ట్, క్వీన్ విత్ హార్ట్, కింగ్ విత్ హార్ట్. ఈ 3 కార్డులో ఏదొచ్చినా, జాక్ విత్ డైమండ్, క్వీన్ విత్ డైమండ్, కింగ్ విత్ డైమండ్, ఈ 3 కార్డ్స్లో ఏవచ్చినా అంటే టోటల్ 6 కార్డ్స్ ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఇవ్వడానికి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 6 అండ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 52. దట్స్ వై ద ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 6/52, దట్ ఈస్ 3/26. సో ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ రెడ్ కలర్ ఫేస్ కార్డ్ ఈజ్ 3/26. Understood? Now let's look at what is the probability of getting a spade. Event E ఏంటి? డ్రాయింగ్ ఎ స్పేడ్ అనేది ఈవెంట్ ఈ. ఓకే, ఈ రోలో ఉన్న కార్డ్స్ ఏ కార్డ్ పిక్ అయినా మనకి ఒక స్పేడ్ వస్తుంది, రైట్? అంటే టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూస్తే ఒక రోలో 13 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని? 13. నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఇన్ ద డెక్ ఇస్ 13. ఈ 13 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా కానీ ఒక ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఇస్ 13, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ఎందుకు? 52 టోటల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. నౌ ద ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 13 డివైడెడ్ బై 52, దట్ కెన్ బి రిటన్ యాజ్ 1/4. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ స్పేడ్ అవుట్ ఈజ్ 1/4. అంటే మనం కళ్ళు మూసుకుని ఈ కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ తీస్తే కనుక దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ 1 కార్డ్ విత్ స్పేడ్. అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ క్వీన్ ఆఫ్ డైమండ్? ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది? డ్రాయింగ్ ఎ క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఈజ్ ద ఈవెంట్, రైట్? క్వీన్ ఈ కాలంలో ఉంది, డైమండ్స్ ఈ రోలో ఉంది, అంటే ఓన్లీ దెర్ ఈస్ 1 కార్డ్ that has got diamond and queen, right? So favorable outcomes ఏంటి ఈ పర్టికులర్ ఈవెంట్కి అంటే ఓన్లీ 1 కార్డ్ పిక్ అయినప్పుడే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఇస్ 1, రైట్? ప్రాబిలిటీ ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 1/52. సో వీ కెన్ సే దట్ probability of drawing out a queen of diamonds is 1/52. Understood? Find the probability of getting a head when a coin is tossed once. Also find the probability of getting a tail. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే a coin is tossed once అంట. What is the probability to get a head and what is the probability to get a tail?
ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పీ ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా, ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టాసింగ్ ద కాయిన్. మీరు కాయిన్ టాస్ చేశారనుకోండి, యూ మే గెట్ హెడ్ ఆర్ ఎ టెయిల్, రైట్? కాయిన్ని టాస్ చేస్తే మనకి హెడ్ రావచ్చు లేకపోతే టెయిల్ రావచ్చు, రైట్? వీటిని ఏమంటామంటే అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటాం, రైట్? సో పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, హెడ్ దాన్ని హెచ్తో డినోట్ చేస్తున్నాం, టెయిల్ దాన్ని టీతో డినోట్ చేస్తున్నాం. దీన్ని మనం సెట్ ఫామ్లో కూడా రాయొచ్చు. సెట్ ఫామ్లో రాస్తే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, హెచ్ కామా టీ, రైట్? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్గా రాస్తే వచ్చేది ఉంది కదా, దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్, ఓకే? శాంపుల్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతాయి. అర్థమైందా? ఇక్కడ శాంపుల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అందు గురించి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, డినామినేటర్ ఏదైతే ఉందో దాని వాల్యూ 2 అవుతుంది. నా న్యూమరేటర్ వాల్యూ తెలియాలంటే వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. ఈవెంట్ ఈ అనేది ఫస్ట్ క్వశ్చన్ చూసామనుకోండి, గెటింగ్ ఏ హెడ్, రైట్? అంటే గెటింగ్ ఏ హెడ్ అనేది ఈవెంట్. ఓకే, ఈ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుంది, వెన్ యూ గెట్ హెడ్, రైట్? అంటే దీన్ని సెట్ ఫామ్లో రాస్తే ఈవెంట్ స్పేస్ అంటాం. ఓకే, ఈవెంట్ స్పేస్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది, హెచ్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గెటింగ్ హెడ్ అనేది 1. ఎందుకు? ఈవెంట్ స్పేస్లో ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ 1, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2. ఎందుకు? శాంపుల్ స్పేస్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అండర్స్టూడ్? నౌ ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ ఈజ్ 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, రైట్? నౌ లెట్స్ గో టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్. ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది, ఆర్ ఈవెంట్ టీ అని రాసుకున్నాను ఇక్కడ. గెటింగ్ ఏ టెయిల్ ఈజ్ ద ఈవెంట్, రైట్? అప్పుడు ఈవెంట్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటుంది, దట్ ఈజ్ టీ, రైట్? అంటే ఈ ఈవెంట్ ఎప్పుడు అవుతుంది, టీ అనేది పడినప్పుడు, అంటే టెయిల్ పడినప్పుడు ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ గెటింగ్ టెయిల్ is 1, right? So number of favorable outcomes for this particular event is 1. All possible outcomes 2. So probability definition prakaram, probability of getting a tail is 1/2, that is equal to half. Understood? These are what we are asked to find. What is the probability of getting exactly 2 heads when 3 coins tossed simultaneously? మన దగ్గర 3 coins ఉన్నాయి, వాటిని సైమల్టేనియస్గా టాస్ చేస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, 2 హెడ్స్ పట్టడానికి ప్రాబిలిటీ ఎంత అనేది క్వశ్చన్, రైట్? నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ మీకు తెలుసు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, టాసింగ్ 3 కాయిన్స్ సైమల్టేనియస్లీ అనేది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అసలు అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం. మనకు తెలుసు, ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, రైట్? కాయిన్ 1 టాస్ చేశాను అనుకో, హెడ్ పడవచ్చు లేకపోతే టెయిల్ పడవచ్చు, రైట్? కాయిన్ 1 హెడ్ పడి కాయిన్ 2లో హెడ్ అయినా పడవచ్చు లేకపోతే టెయిల్ అయినా పడవచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ 1 వచ్చి టాస్ పడింది అనుకోండి, కాయిన్ 2కి హెడ్ పడవచ్చు లేకపోతే టెయిల్ కూడా పడవచ్చు, రైట్? నౌ కాయిన్ 3కి వద్దాం. కాయిన్ 3కి వచ్చేసరికి కాయిన్ 1 హెడ్ పడి కాయిన్ 2 హెడ్ పడి కాయిన్ 3కి వచ్చేసరికి హెడ్ అయినా పడవచ్చు లేకపోతే టెయిల్ అయినా పడవచ్చు, రైట్? సిమిలర్లీ కాయిన్ 1లో హెడ్ పడి కాయిన్ 2లో టెయిల్ పడి కాయిన్ 3కి వచ్చేసరికి హెడ్ అయినా పడవచ్చు టెయిల్ అయినా పడవచ్చు, రైట్? ఇలా రాసుకుంటూ పోతే మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఆర్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇప్పుడు హెడ్ 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 ఈ 3 పట్టం అనేది ఒక కాంబినేషన్, రైట్? ఫస్ట్ దాంట్లో హెడ్ పడి రెండో దాంట్లో హెడ్ పడి మూడో దాంట్లో టెయిల్ పట్టం అనేది ఒక కాంబినేషన్, రైట్? హెడ్ టెయిల్
అండ్ హెడ్ ఇది ఒక కాంబినేషన్. హెడ్ టెయిల్ అండ్ టెయిల్ అనేది అనదర్ కాంబినేషన్, రైట్? నౌ ఫస్ట్ కాయిన్ టెయిల్ పడి సెకండ్ కాయిన్ హెడ్, థర్డ్ కాయిన్ హెడ్ పడితే ఒక కాంబినేషన్ పాసిబుల్, రైట్? ఫస్ట్ కాయిన్ టెయిల్ పడి సెకండ్ కాయిన్ హెడ్ అండ్ థర్డ్ కాయిన్ టెయిల్ పట్టడం అనేది ఒక పాసిబిలిటీ, రైట్? టెయిల్ అండ్ హెడ్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. టెయిల్ అండ్ టెయిల్ అనేది అనదర్ పాసిబిలిటీ. మీరు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే కనుక ఆల్ హెడ్స్ నుంచి ఆల్ టెయిల్స్ వరకు ఏ కాంబినేషన్ అయినా పడవచ్చు. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8. టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి 8, రైట్? సో ప్రాబిలిటీ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఎగ్జాక్ట్గా 2 హెడ్స్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? హెచ్హెచ్టి, రైట్? టిహెచ్హెచ్, రైట్? హెచ్టిహెచ్, రైట్? ఇంకా మనకి 2 హెడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2 హెడ్స్ ఆప్షన్ ఇంకా లేవు, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈ వచ్చి ఎన్ని? 1 2 and 3, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 అని మనం ఆల్రెడీ చెప్పాం. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. సో ప్రాబిలిటీ ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? 3/8. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ ఈజ్ 3/8. అండర్స్టూడ్? A game consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers 1 2 3 4 5 6 7 or 8, and these are equally likely outcomes. What is the probability that it will point at 8, at an odd number, at a number greater than 2 and at a number less than 9? మీరు చూస్తే ఇక్కడ ఈ ఫిగర్లో మన దగ్గర ఒక స్పిన్నింగ్ యారో ఉంది. అంటే ఈ యారోని స్పిన్ చేసి వదిలేస్తే ఏదో ఒక నెంబర్ దగ్గర ఆగుతుందంట. నెంబర్స్ ఏమున్నాయి? 1 నుంచి 8 వరకు నెంబర్స్ ఉన్నాయి, రైట్? అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటున్నారు. దాని మీనింగ్ ఏంటంటే నెంబర్ 1 దగ్గర ఆగడానికి ఎంత ఛాన్స్ ఉందో నెంబర్ 2 దగ్గర కూడా అంతే ఛాన్స్ ఉంటుంది, నెంబర్ 3 దగ్గర కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఒక నెంబర్ దగ్గర ఎక్కడో ఎక్కువ ఆగిపోవడం ఇలాంటిది ఏమి ఉండదు. ప్రతి నెంబర్కి ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ స్పిన్నర్కి బయాస్ అనేది లేదు, అన్బయాస్డ్ స్పిన్నింగ్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ దీస్ నెంబర్స్, రైట్? సో ప్రాబిలిటీ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సిన డెఫినేషన్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? స్పిన్నింగ్ ద యారో అనేది ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుట్కమ్స్ ఏమేమి ఉండొచ్చు? ఇది 1 దగ్గరైనా ఆగొచ్చు, 2 దగ్గరైనా ఆగొచ్చు, 3 దగ్గరైనా, 4 దగ్గరైనా, 5 దగ్గరైనా, 6 దగ్గరైనా, 7 దగ్గరైనా, 8 దగ్గరైనా, ఎక్కడైనా పాయింట్ చేస్తూ ఆగొచ్చు, రైట్? అంటే అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతాయి? 1 నుంచి 8 వరకు ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే 1 2 3 4 5 6 7 or 8. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఎన్ని అవుతుంది? టోటల్ 8 అవుతాయి. అర్థమైంది కదా? నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ 8 ఎలా వచ్చాయో. నౌ మనకి న్యూమరేటర్ తెలియాలంటే అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అన్నాం. ఓకే, వాట్ ఈస్ ద ఈవెంట్ ఈ? ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. ఈవెంట్ ఈ అనేది ద యారో పాయింటింగ్ టు నెంబర్ 8 అనేది ఈవెంట్ ఈ. ఈ ఈవెంట్ ఈ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే కనుక యారో వచ్చి మనకి ఇలా ఈ పొజిషన్లో ఆగిపోయినప్పుడు, రైట్? అంటే ఈ ఈవెంట్ అక్కర్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? ఓన్లీ 8 అనే అవుట్కమ్ ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది, రైట్? దట్స్ వై ఐ కెన్ సే దట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆల్రెడీ చెప్పాం 8 అని. ప్రాబిలిటీ ఇప్పుడు ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 is 1/8, 1 divided by 8. Now we can say that probability of arrow pointing to 8
is 1/8. Understood? Now let's look at this. What is the probability that arrow points to an odd number? ఓకే, మనకి ఇప్పుడు ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది, పాయింటింగ్ టు అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్కి పాయింట్ చేసే ఆప్షన్స్ చూద్దాం. 1కి పాయింట్ చేసినప్పుడు ఆడ్ నెంబర్ వైపు, ఈ ఆరో 3ని పాయింట్ చేసినప్పుడు కూడా ఆడ్ నెంబర్, 5ని పాయింట్ చేసింది అనుకోండి ఆడ్ నెంబర్, 7ని పాయింట్ చేసిన ఆడ్ నెంబర్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు అక్కర్ అన్నప్పుడు 1, 2, 3, 4, right? Favorable outcomes for this event to occur is 4. So probability ఏమవుతుంది ఇప్పుడు 4/8, that can be written as 1/2. So probability of an arrow pointing to an odd number is 1/2. Understood? Now what is the probability that it will point at a number greater than 2? ఓకే, అంటే ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది, పాయింటింగ్ టు ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2. ఓకే, 1ని పాయింట్ చేస్తే కాదు, 2ని పాయింట్ చేస్తే కాదు, 3ని పాయింట్ చేసింది అనుకోండి ఈ ఈవెంట్ అక్కడ అవుతుంది, 4ని పాయింట్ చేసిన ఈవెంట్ అక్కడ అవుతుంది, 5నైనా ఈవెంట్ అక్కడ అవుతుంది, 6, 7 and 8 వీటిలో ఏ నెంబర్స్ని పాయింట్ చేసినా ఈ ఈవెంట్ అనేది అక్కడ అవుతుంది, రైట్? 1 and 2 అనేవి మాత్రం లేవు, మనకి మిగిలిన నెంబర్స్ అన్నీ ఉన్నాయి, రైట్? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్, దిస్ ఈవెంట్ టు అక్కర్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు అక్కర్ అనేవన్నీ 6. అర్థమైందా? నా ప్రాబిలిటీ ఏమవుతుంది, 6/8. దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 3/4. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, probability of arrow pointing at a number greater than 2 is 3/4. Understood? The next one is, what is the probability that it will point at a number less than 9? Okay, ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి, పాయింటింగ్ టు ఏ నెంబర్ లెస్ దాన్ 9 అనేది ఈవెంట్ ఈ. ఈ ఈవెంట్ ఈ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే 1 పాయింట్ చేస్తే అవుతుందా, ఎందుకంటే 1 అనేది లెస్ దాన్ 9. 2కి అవుతుందా, 3కి అవుతుందా, 4కి అవుతుందా, 5, 6, 7, 8 ఈ అన్ని నెంబర్స్కి అవుతుంది, ఎందుకంటే ఈ అన్ని నెంబర్స్ కూడా దే ఆర్ లెస్ దాన్ 9 కాబట్టి. అంటే ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు అక్కర్ ఈజ్ 8. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, దిస్ 8 డివైడెడ్ బై దిస్ 8, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? ప్రాబిలిటీ ఆఫ్ అన్ యారో పాయింటింగ్ ఎట్ ఏ నెంబర్ లెస్ దాన్ 9 ఈజ్ 1. అంటే ఇది ఎ ష్యూర్ ఈవెంట్. ఒకసారి మనం ఈ స్పిన్నర్ వేస్తే 9 కన్నా తక్కువ ఉన్న నెంబర్ని పాయింట్ చేయడం అనేది ప్రాబిలిటీ 1 కాబట్టి ఇట్ ఈజ్ ఎ ష్యూర్ ఈవెంట్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ప్రాబిలిటీ 0 వస్తే కనుక దాన్ని ఇంప్రాబబుల్ ఈవెంట్ అంటాం, ఆర్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అర్థమైంది కదా?